ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. కమనీయం కడు రమణీయం రామచంద్రపురం రాములోరి కళ్యాణం భక్తి శ్రద్ధలతో వీక్షించిన వేలాది భక్తులు. బనగానపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా ఘనంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. ఆళ్లగడ్డలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం తరలి వచ్చిన వేలాది మంది భక్తులు. ఆళ్లగడ్డలో శాంతి భద్రతల సంరక్షణకు రాజీ లేకుండా పనిచేస్తా సీఐ యుగంధర్. నంద్యాల పట్టణంలో సంజీవనగర్ రామాలయంలో ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం. పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులను విచారణ జరిపి ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేస్తామన్న జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. ఆళ్లగడ్డ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన తహసీల్దార్ జ్యోతి. నంద్యాల జిల్లా దొర్నిపాడు రామచంద్రపురం రాములోరి కళ్యాణం కమనీయంగా కడురమణీయంగా జరిగింది. గ్రామంలోని సీతారామచంద్ర దేవాలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా భక్తులు తల్లిరాగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. దొన్నిపాడు మండలం రామచంద్రపురం గ్రామంలో మందాడి కుటుంబ సభ్యులు రాములోరి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆకాశమంత పందిరి భూదేవంత పీట పచ్చని తోరణాలు స్వాగతం పలుకుతుండగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీరామచంద్రుని కళ్యాణ మండపానికి తరలించారు. మండపానికి చేరుకున్న సీతమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు పారవస్యంలో మునిగిపోయారు. విష్ణు స్వరూపుడైన శ్రీరామునికి శ్రీ మహాలక్ష్మి ప్రతిరూపమైన సీతమ్మకిచ్చి కన్యాదానం నిర్వహించారు. వేద మంత్రాల మధ్య శ్రీరాముడు సీతమ్మకు మంగళసూత్ర ధారణ చేశాడు. గ్రామంలో అత్యంత సుందరంగా నెలకొల్పి ఉన్న సీతారామచంద్ర దేవాలయంలో జరిగిన ఈ కళ్యాణంలో వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది గ్రామస్తులు అంతా ఒకటే కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు పానకం వడపప్పు ప్రసాదాలను అందించారు. గ్రామం తరపున వేలాది మందికి కళ్యాణం అనంతరం భోజనం ఏర్పాటు చేశారు. తత్పురాణం ఆమోద ప్రామోద సన్మోద శ్రీ
నిన్నది స్వామి స్వామి
ఉంది ఆడ గుడిలో ఉంది. యాడ చూడు నా కెమెరాకి నువ్వే కనపడతావు. మా వదిన యాడ చూడు మా వదిన కనపడుతుంది. ఏంది ఎవరి ప్లేట్లో ఏమి లేవు, ఈ ప్లేట్లోనే ఎక్కువ ఉంది. అనగానపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా, జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా హాజరయ్యారు. శ్రీరామనవమి సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బీసీ ఇందిరారెడ్డి దంపతులు మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బనగానపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం నాడు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా కన్నుల విందుగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అయోధ్య నెలన శ్రీరామచంద్రుడు సకల గుణాభిరాముడు, పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్నివ్రతుడు, కష్టాలకు ఎదురుడి నిలిచిన మహనీయుడు అని రాష్ట్ర రోడ్డు మరియు భవనాల పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎన్ని యుగాలు గడిచినా శ్రీరాముడి జీవితం సర్వదా ఆదర్శప్రాయమని, ఒకే మాట ఒకే బాణం ఒకే సహధర్మచారిణి అని, ఇదే రాముని విధానమని, అందరికీ ఆచరణీయమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మహోత్సవానికి బనగానపల్లి వ్యాప్తంగా భారీ ఎత్తున జనసందోహం తరలివచ్చి శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించి భక్తి శ్రద్దలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని శ్రీ కోదండ ఆలయంతో పాటు స్థానిక అమ్మవారి శాల, శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాలలో ఆదివారం శ్రీరామనవమి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట, పచ్చని తోరణాలు స్వాగతం పలుకుతుండగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీరామచంద్రుని కళ్యాణ మండపానికి తరలించారు. మండపానికి చేరుకున్న సీతమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు పారవస్యంలో మునిగిపోయారు. విష్ణు స్వరూపుడైన శ్రీరాముడికి శ్రీ మహాలక్ష్మి ప్రతిరూపమైన సీతమ్మకిచ్చి కన్యాదానం నిర్వహించారు. వేద మంత్రాల మధ్య శ్రీరాముడు సీతమ్మకు మంగళ సూత్రధారణ చేశాడు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలను అందజేశారు.
వచ్చినాము. ఆళ్లగడ్డ పట్టణంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆళ్లగడ్డ టౌన్ సీఐ యుగంధర్ తెలిపారు. ఆళ్లగడ్డ అర్బన్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా సోమవారం సీఐ యుగంధర్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఆళ్లగడ్డ టౌన్ సీఐగా కడప జిల్లా ప్రొద్దుటి నుంచి బదిలీపై వచ్చిన యుగంధర్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆళ్లగడ్డ టౌన్ ఎస్ఐలు షేక్ నగీనా, జయప్ప, పోలీస్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాను ఆళ్లగడ్డ టౌన్ సీఐగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో శాంతి భద్రతల సంరక్షణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల పట్ల ఉక్కుపాదం మోపుతానని తెలిపారు. ప్రజలు ఏవైనా సమస్యలుంటే నేరుగా తమ దృష్టికి తీసుకుని రాగలరంటూ సీఐ యుగంధర్ వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు యుగంధర్ అనే నేను ఆళ్లగడ్డ టౌన్ సీఐగా పదవి బాధ్యతలు స్వీకరించాను. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలందరి సహకారంతో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవం ఆఖరి ఘట్టంలో భాగంగా శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. సంజీవ్నగర్ శ్రీ కోదండ రామాలయంలో వెలిసిన శ్రీ సీతారామచంద్రుల వారికి చైత్రమాసంలో మొదలైన వసంత నవరాత్రుల్లో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం నా భూతో నా భవిష్యత్ అనే విధంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆఖరి ఘట్టంగా గత 30 సంవత్సరాల నుంచి బళ్ళారి వాస్తవ్యులు ఎస్ కృష్ణ ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యుల వారిచే శ్రీరామ పట్టాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు విశేషంగా హాజరై తీర్థ ప్రసాదంలో తీసుకుని సీతారాముల చంద్రుల వారి అనుగ్రహాన్ని పొందారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఫిర్యాదుదారుల నుంచి 80 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్టపరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, సంబంధిత అధికారులతో చట్టపరిధిలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని వారు ప్రతి సోమవారం తమకు దగ్గరలో పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్, డీఎస్పీ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేయొచ్చని, వాటిని కూడా పీజీఆర్ఎస్ ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఫిర్యాదులో కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు మొదలైనవి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సోమవారం మండల రెవెన్యూ సర్వేయర్స్ ఆధ్వర్యంలో
ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మండల తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల సర్వేయర్ రవి ప్రకాష్ మాట్లాడుతూ వేసవి సందర్భంగా పలు గ్రామాల నుంచి రెవెన్యూ కార్యాలయానికి తమ సమస్యలు అర్జీలు ఇవ్వడానికి వచ్చే రైతులు ప్రజలకు దాహార్తిని తీర్చడానికి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సర్వేయర్ రవి ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో దూరం నుంచి ఎన్నో పల్లెలు ఈ దగ్గర నుంచి రైతులు వాళ్ళ సమస్యలు లేకపోతే అర్జీలు ఇవ్వడం కోసము ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలు ఏర్పడి ఇక్కడికి వస్తారు. వాళ్ళకు ఎటువంటి దాహం ఇబ్బంది అట్లా చెప్పేసి మేడం గారితో ఆలోచన చేస్తే తహసీల్దార్ గారు చలివేంద్రం ఏర్పాటు చేయడం సూచనతో సర్వే ఎంప్లాయీస్ వీఆర్ఓ అందరం కలిసి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కమనీయం కడు రమణీయం రామచంద్రపురం రాములోరి కళ్యాణం భక్తి శ్రద్ధలతో వీక్షించిన వేలాది భక్తులు. బనగానపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా ఘనంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. ఆళ్లగడ్డలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు. ఆళ్లగడ్డలో శాంతి భద్రతల సంరక్షణకు రాజీ లేకుండా పనిచేస్తా సీఐ యుగంధర్. నంద్యాల పట్టణంలో సంజీవనగర్ రామాలయంలో ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం. పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులను విచారణ జరిపి ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేస్తామన్న జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. ఆలగడ్డ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన తహసీల్దార్ జ్యోతి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.